మన జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు. ఆటుపోట్లు సహజం. అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకంత బాధ కలగటం, విచారంగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు జరిగిందేదో జరిగిందిలే అని అనుకోవటం, పరిస్థితుల్ని చక్కదిద్దుకొని బాధల నుంచి బయటపడుతూ ఉంటారు చాలామంది. అయితే కొంతమందికి ఆందోళన, విచారం అనేవి పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడటం కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆందోళన, విచారణ నుంచి సులువుగానే బయటపడొచ్చంటారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో మనకు ఆందోళనతో సహజీవనం తప్పడం లేదు. అలాగే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనల్ని తరచుగా బాధిస్తుంటాయి, విచారానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆందోళన, విచారం నుంచి తేలికగానే బయటపడొచ్చు. ఈ జాగ్రత్తలో మొదటిది తరచుగా మిత్రుల్ని కలవడం, వారితో ఫోన్లలో మాట్లాడడం ఉత్తమమైన మార్గం. మన మేలు కోరే వారితో మనసు విప్పి మాట్లాడుకుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది, ఉత్సాహం చేకూరుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే సంగీతం విన్నా, సాధన చేసినా అది మెదడు మీద ప్రభావం చూపుతుంది, మనసుకు కూడా ఉత్తేజితం కలుగుతుంది. ఇక ఎవరికైనా సాయం చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ఒంట్లో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. నొప్పి తగ్గడానికి తోడ్పడే ఇవి ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు అలసట, చికాకు వంటివి తలెత్తడం మనకు తెలిసిందే. ఆలోచనలు చురుగ్గా సాగవు. కాబట్టి ఆందోళనగా ఉన్నప్పుడు తగినంత నీరు తాగడం మంచిది. ఇక వ్యాయామం శరీరానికే కాదు, మనసుకు ఎంతగానో మేలు చేస్తుంది. వ్యాయామం చేసేవారు మానసిక ఒత్తిడిని బాగా అధిగమిస్తున్నట్లు, మంచి ఆరోగ్యంతో ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరు బయట వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. ధ్యానం, ప్రాణాయామం మానసిక బలాన్ని పెంపొందిస్తాయి. ఏకాగ్రతతో ఒకే విషయం మీద మనసు పెట్టి శ్వాస తీసుకుంటున్నప్పుడు చికాకు పరిచే ఆలోచనలు దూరమవుతాయి. కాబట్టి విచారం, బాధ కలిగినప్పుడు కాసేపు ధ్యానం చేయటం ఉత్తమం. మనసు ఉల్లాసభరితం అవుతుంది. నలుపు రంగులో లభించే చాక్లెట్లలో మెదడుకు రక్త సరఫరాను పెంచే రసాయనాలు ఉంటాయి. తరచూ డార్క్ చాక్లెట్లు తినటం వల్ల మెదడు ఉత్తేజంగా ఉంటుంది. తరచూ నవ్వటం, అలాగే కొన్ని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేయడం, రోజూ కాసేపలా బయటకు నడవడం, చాలినంత విశ్రాంతి తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం ఇవన్నీ ఆందోళనను తగ్గిస్తాయి. ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు, తీవ్రమైన విచారంలో మునిగి తేలుతున్నప్పుడు భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం మేలు చేస్తుంది. శృంగారంతో గుండె, మెదడు ఆరోగ్యం పుంజుకుంటాయి, ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో ఆత్మీయ అనుబంధం మనసుకు కొత్త శక్తిని ప్రసాదిస్తుంది.